వృక్షో రక్షతి రక్షితః. చెట్టుని మనం కాపాడితే మన్ని చెట్టు కాపాడుతుంది. వెంకన్న అయ్యా, మనిషి అన్నాక పున్నాగ చెట్టులా ఎర్రగబడి పుయ్యాలే తప్ప పొద్దు తిరుగుళ్ళ ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదయ్యా. నువ్వట్ట ఎర్రగబడినవ్వెంత మొక్క నేనేమల్లా. 5,000 రూపాయలు ఇస్తే 20 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని ఇలాగే మీ నాన్న అందరి దగ్గర వసూలు చేస్తున్నాడు. ఇప్పటికి ఒక్కటే ముక్క నాట్లేదు. అసలు మన ప్లాంటేషన్స్ పేరేంటమ్మా? గోవిందా ప్లాంటేషన్. గోవిందా అని నా కన్న తండ్రి కమనీయంగా పేరు పెట్టినప్పుడే కట్టిన వాళ్ళ పని గోవిందో గోవిందా అని అర్థమే చిట్టి తల్లి. అంతెందుకు, ఆ కాకాని కోటీశ్వరం మా బాబాయ్ని ఆయన పేరు అడ్డు పెట్టుకుని 3 ఏళ్ల నుంచి ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు చెట్లు లేవని జనానికి తెలిస్తే ఊరుకుంటారా? అప్పుడుంది ఈయన సంగతి బాగా. తెలియటమ్మా, 20 సంవత్సరాల తర్వాత మాట కదే. అప్పటికి రాజెవడో మంత్రి ఎవడో. అసలు డబ్బు కట్టినోడు బతికుంటే కదా. అసలు కట్టించుకున్నాడు నువ్వు బతుకుంటే కదా. ఊరు చేస్తానంటే కన్నతల్లి బాధపడరా? నువ్వు పోతే నాకేం బాధ ఉండదు. కాకపోతే ఈ బ్యాంగిల్స్ బొట్టు ఫ్లవర్స్ ఉండవని కొంచెం ఫీల్ అవుతాను అంతే. ఏడుపా, నేను చచ్చిన చావును గుర్తుంచుకో. ఫాదరే, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? రైలు పట్టాలు. రైట్ సైడ్ మెయిన్ రోడ్డు. దేనో దాని కింద పడి చచ్చిపో ఫాదరే. చాలా థాంక్స్ రా. నీ అబ్బా కొడతా. నీ అమ్మ కడుపు మాడ కంటే రేటు బలికే టేకు చెట్టునైనా కనాలి, లేదా మంచి చావున్న కొమ్మ మొక్కనైనా కనాలి. అడ్డే కన్నా ఎందుకు పనికిరాని 2 దురద గుంటాకు మొక్కల్ని. ఇక సాల్లే ఆపండి. నా కొడుకులు మాత్రం ఏమనకండి. వీళ్ళిద్దరూ లవకుశ లాంటి వాళ్ళు. లవకుశలా? అదేం దిక్కుమాలిన పోలికే. పద్యం పాడుతూ బాణం ఎత్తి బాబు మీద తిరగబడమనా? వీళ్ళని లవకుశలు అన్నాను గాని మిమ్మల్ని ఏమి రావడం లేదు. అంత ఎరగబడినవ్వక్కర్లా. సరే, నేను రాముణ్ణి కాదే. తమరేమన్నా సీతాదేవి గారులాగా వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించారా? అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆ మామిడి దాండ్రే మ్యాంగుజలి అని అమ్ముకోవడానికి కూడా పనికిరాని ఏ క్లాస్ బడుద్దాయిలో తయారు చేశావు. అదే చదువుకుంటే మా కోటేశ్వరరావు బాబాయ్ మనవల్లాగా అమెరికా రిటర్న్ అనిపించుకునేవారు కదా. అమెరికా రిటర్న్ అంటే చాలా గొప్ప అనుకుంటున్నారా? గొప్పే కదే పిచ్చి ముఖం. ప్రిస్టేజ్ ప్రిస్టేజా పిడకెళ్తాట. అసలు అమెరికా మన దేశం కంటే చాలా వెనకబడి ఉందిలేండి. అమెరికా మనకంటే వెనకబడిందా? తమరికి ఈ విషయం ఎవరు చెప్పారు తల్లి? నేనే చెప్తున్నాను తండ్రి. ఒరే పెద్దోడా, ఇప్పుడు ఇండియాలో టైం ఎంతరా? సాయంత్రం 6 అయినది. చిన్నోడా, అమెరికాలో టైం ఎంతరా? ఉదయం 6. అంటే మనకంటే 12 గంటలు వెనకబడి ఉందన్నమాట. అప్పుడే గాలి వదిలేకండి. ఒరే పెద్దోడా, అమ్మా, ఇప్పుడు ఇండియాలో జనాభా ఎంతరా? 100 కోట్లు. అమెరికాలో జనాభా ఎంత? 25 కోట్లే. అంటే జనాభాని పెంచే విషయంలో కూడా అమెరికా మనకంటే 4 రెట్లు వెనకబడి ఉందన్నమాట. అమ్మా చెయ్యవే. అబ్బా, ఎంత రీసెర్చ్ ఎప్పుడు చేసావమ్మా? అప్పుడే ఏమైందిరా, ఇంకా కక్కుతాను చూడు. కక్కు. ఈ కక్కడం కాదు. ఒరే అబ్బాయిలు, అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయిరా? 2. డెమోక్రట్లు, రిపబ్లికన్లు. పోడి 2 పార్టీలు. అదే మన ఇండియాలో అయితే కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఎస్, కాంగ్రెస్ పి, ఇందిరా కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, యూపీ కాంగ్రెస్, జనతాదళ్, సమాజ్వాదీ, సమాజ్ పార్టీ, డిఎంకే, ఏడిఎంకే, పిడిఎంకే, టిడిఎంకే, ఏజీపీ, సిపిఐ, సిపిఎం, ఓపీఎం. అదే తెలుగుదేశం అయితే 1 2 3 4 5 6 మొత్తం కలిపి 114 పార్టీలు ఉన్నాయి. అలా పడ్డవింటలే అమ్మ కడుపు మాడ. అమెరికా మనకంటే వెనకబడ్డ దేశం కాదు అన్న ఒక్క మాటకి థ్యాంక్స్. ఏమిటండి ఇది? కొంపలోనే కళ్ళు దుకాణం పెట్టారు. ఇదిగో, ఇది కడుపులోకి దిగేటప్పటికి చల్లగా ఉండే. అరటి చెట్టు నరికేసినంత ఆనందంగా మనసు ఊగిపోతుందిరా. ఈడమ్మ కడుపు మాడ నన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాడు. ఎవరు? ఆ కాకాని కోటేశ్వరరావు. భగవంతుడున్నాడు రే. ఇప్పుడు ఏమైంది? ఈ వయసులో పెళ్ళాన్ని వదిలిపెట్టి ఎదురింట్లో సోలోగా సింగిల్ కాపురం పెట్టేశాడు అంతే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె మర్రి మోళ్ళగా కలిసి ఉండేవారే. ఏప కొమ్మలాగా ఇడిపోయారు. ఆహా, నాన్నగారు కళ్ళు మూసుకుని మీ పాదాలు 2 కింద పెట్టండి. ఎందుకు నాన్న?
భరతుల్లాగా మీకు పాదసేవ చేసి మీ బాటా చెప్పులు రెండు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుదామని. చిన్నప్పటి నుంచి ఇంతే. అంత నా పోలికే. గట్టిగా మూసుకోండి. హలో, అయిపోయిందా? ఇప్పుడే మొదలైందిరా నీ అబ్బా. యారా, కన్న కొడుక్కి నాకు పెళ్లి చేయలేదు గాని ఊర్లో ఎక్కడో పెళ్లి చెడిపోతే ఇక్కడ సంబరం చేసుకుంటావురా. రక్షితి, రక్షిత, ఈ అబ్బా కవిడి గేదిలా ఉన్నావు. నువ్వు బతుకుండగా ఎప్పుడైనా ఒక పిచ్చ మొక్క నాటావురా? ఎవడైనా నాటిన మొక్కకి చెంచాడు నీళ్లు పోసావురా? పైగా అశోకుడి కజిన్ బెదర్లాగా చెట్టు కింద ఒక సిట్టింగ్, నీ ఫేస్ కో సెటప్, మా ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఒక మీటింగ్. ఒరే, ఎన్ని లారీల గడ్డి తినిపించావురా నా చేత? వస్తే అమ్మ, నాదో చిన్న డౌటే. ఈ ఆంబోతుగాడి కంటే ఈ అందగాడి పుట్టింది. ఏదో తాగి మాట్లాడుతున్నావు కదా అనుకుంటే టూ మచ్ గా మాట్లాడుతున్నావు. వస్తే నీ అమ్మ కడుపు బాడ కన్న తండ్రిని పట్టుకుని అన్ని మాటలు మాట్లాడుతా ఉంటే పువ్వు సర్దుకుంటూ కూర్చుంటావుంటే. అసలు ఈ మాటలన్నీ నేనే అన్నాం అనుకున్నానండి. ఉంటాను గారు, పైరట్ డాడీ. ఈ కంపలో కొంచెం తాగేదానికంటే తోరు చెట్టు కింద కొంచెం కళ్ళు దాక్కుంటారు.